ఒకే జీవితం, కానీ రెండు గమ్యాలు. మనిషి ఈ లోకంలో ఎలా జీవిస్తాడో అతని శాశ్వత గమ్యాన్ని నిర్ణయిస్తుంది. మనము ఇప్పుడు చూడబోయేది లాజరు మరియు ధనవంతుని కథ. ఒక పట్టణంలో ఒక ధనవంతుడుండెను. అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. అప్పట్లో ఊదారంగు వస్త్రమంటే చాలా ఖరీదైనది. వేల కొలది సముద్ర నత్తల నుండి ఆ రంగును తీసేవారు. బైసూస్ అనే సన్నని నారబట్టలు, అవి కేవలం రాజులు మాత్రమే వేసుకునేవాళ్లు. ధనవంతుడు ప్రతిదినం పండుగలా జీవించేవాడు. అతని ఇంటి వెలుపల ప్రపంచం బాధలో ఉన్నా అతని హృదయం మాత్రం తన సుఖాలకే బంధించబడిపోయింది. అంటే ఆ ధనవంతుడు ఎంత పెద్ద ఐశ్వర్యంలో మునిగి తేలుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. కాని మరోవైపు లాజరు పరిస్థితేంటి? అదే పట్టణంలో లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అవమానం, ఆకలితో నరకమనుభవిస్తున్నాడు. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. యేసుక్రీస్తు చెప్పిన ఉపమానమన్నిటిలో ప్రత్యేకత ఉంది. ఈ కథలో పాత్రకు పేరు పెట్టడం ఇక్కడ మాత్రమే చూస్తాం. ఆ పేరే లాజరు. ఆ పేరుకు అర్థమేంటో తెలుసా? దేవుడు సహాయం చేశాడని. ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎంత శక్తిమైన మాటో. ఈ లోకమతని ఒక అనామకునిగా చూసి ఉండొచ్చు, కాని దేవుని దృష్టిలో మాత్రం అతడు పేరు ఉన్నవాడు, గుర్తించబడ్డారు. భూమి మీద మనుషులు ఎవరూ అతన్ని పట్టించుకోకపోయినా దేవుడు మాత్రం అతన్ని మరిచిపోలేదు. ధనవంతి గృహంలో గొప్ప విందు జరుగుతుంటే దానికి కొన్ని అడుగుల దూరంలో ఆకలితో నరకయాతన అనుభవించాడు. అతనికి ఏ ఒక్క మనిషి నుండియూ సహాయం మరియు జాలియూ దొరకలేదు. బయట కూర్చున్న బీదవాని వలె నా జీవితం లేదు. కాలమునకు లాజరు మరణించెను. దేవదూతలు అతనిని తీసుకుని అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. అబ్రహాము రొమ్మున ఆనుకోవడమంటే అది మామూలు విషయం కాదు. అత్యున్నతమైన గౌరవానికి, చాలా దగ్గరితనానికి గుర్తు. గేటు దగ్గర పడేయబడిన మనిషి ఇప్పుడు దేవదూతుల చేతుల్లో మోయబడుతున్నాడు. ధనవంతుడును మరణించి పాతిపెట్టబడెను. భూమి మీద గొప్ప పెద్దగా ఊరేగింపుతో అంత్యక్రియలు చేశారు. కాని ఒక విషయం, ఇక్కడ దేవదూతల ప్రస్తావనే లేదు. ఒక్కరూ కూడా రాలేదు. దీనిని బట్టి ఏమర్థమవుతుంది? మనుషులు ఇచ్చే గౌరవ మరియు మర్యాదలకు శాశ్వతత్వంలో అసలు విలువే లేదు. మనకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. చూశారా వారి తలరాత్తలు ఎలా మారిపోయిందో? ఇక్కడ లాజరు ఓదార్పు పొందుచున్నాడు. అదే సమయంలో ఆ ధనవంతుడు పాతాళంలో స్పృహతో ఉండి నరకాన్ని అనుభవిస్తున్నాడు. ధనవంతుడు పాతాళమందు బాధపడుచుండగా అతడు తన కన్నులను ఎత్తి దూరమందు అబ్రహాము, అతని ఒడిలో లాజరును చూచెను. అప్పుడతడు మొరపెట్టుకుని చెప్పెను, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడము. తన వ్రేలికొని నెల ముంచి ఆ నాలుకను చల్లార్చటకు లాజరును పంపుము. నేను ఈ అగ్నిజ్వాలలో యాత్ర పడుచున్నాను. కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి. అలాగే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నది. తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకయ్యా నా తండ్రి ఇంటికి లాజరును పంపమని నిన్ను వేడుకొనుచున్నాను. వారి యొద్ద మోసేయు ప్రవక్తలునున్నారు. వారి మాటలు వినవలెనని తండ్రివైన అబ్రహామా,
ఆగనవద్దు. మృతులలో నీ ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురు. మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరు. కాబట్టి మనము ఎలా జీవిస్తున్నామో, ఎవరిని సహాయపడుతున్నామో, దేవుని మాటను ఎలా వింటున్నామో అది చాలా ముఖ్యం. ధనవంతుడు తన 5 సోదరుల గురించి ఎందుకంతగా ఆందోళన పడ్డాడంటే వారు కూడా తనలాగే విలాసాల్లో మునిగి దేవునిని మరిచిపోయి జీవిస్తున్నారు. తను పడుతున్న శిక్ష వారు కూడా పడకూడదని అతను కోరుకున్నాడు. కాని బ్రతికి ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని నమ్మాలి అని అబ్రహాము స్పష్టం చేశాడు. ఈరోజు మనకు ఒక అవకాశముంది. మన మార్గాన్ని మార్చుకోవడానికి. రేపు ఉండకపోవచ్చు. ఇది కేవలం ఒక కథ కాదు, ఇది ఒక హెచ్చరిక. ఒకే జీవితం, 2 గమ్యాలు. మీరు ఎంచుకునేది మీ శాశ్వతాన్ని నిర్ణయిస్తుంది.